లూకాసు వార్త 4వ అధ్యాయము 31 నుంచి 37 వరకు ఉన్న వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 31 నుంచి 37 వరకు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మను వాడొకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియూ చేయక వదిలిపోయాను. అందుకందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. అంతటా ఆయన్ను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నత దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఇప్పుడు నీ పునరుద్ధాన దినము ఉదయకాల సమయము మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించమని, మీ వాక్యము ద్వారా ప్రభువా మీరు ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతురమ్మని, మాకు కావాల్సిన మాటలు మీరు మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ పరిచయను మా మధ్య జరిగిస్తురమ్మని, సమయాన్ని దీవెనకరంగా చేస్తురమ్మని, నన్ను మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గడిచిన వారము మనము చూసిన మాటలకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను నేను క్విక్గా. అంటే మీరందరూ కొంచెం అలా అటు ఇటు ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే కష్టమైపోతుంది. జాగ్రత్తగా నాతో పాటు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. 3వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే యేసు ప్రభువారు బాప్తిజం తీసుకుంటారు కదా. ఎక్కడ 20, 21, 22 వచనాల్లో చూస్తాం. యేసు క్రీస్తు 3వ అధ్యాయం చివరిలో బాప్తిజం తీసుకుంటారు. అలాగే 4వ అధ్యాయంలో ప్రారంభంలో బాప్తిజం తీసుకున్న వెంటనే ఆయన పరిశుద్ధాత్మ చేత అరణ్యంలో కొనుపోబడి అక్కడ సాతాను చేత శోధించబడతాడు. అలా శోధించబడిన తర్వాత అది ఎక్కడి వరకు 4వ అధ్యాయం 13వ వచనం వరకు అయిపోతుంది. ఓకే, 4వ అధ్యాయం 13వ వచనం వరకు ఏమవుతుంది, అపవాది ఆయన్ని శోధించాడు అనమాట. అక్కడ శోధించడం ముగిసిపోతుంది 13వ వచనంతో. అక్కడ అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ 13వ వచనానికి 14వ వచనానికి మధ్య 1 సంవత్సర కాలం ఉంది అని చెప్పాం పోయినసారి. 1 year టైం స్పాన్ ఉంది ఆ మధ్యలో. ఆ సంవత్సర కాలం ఏం జరిగింది అని చూడడానికి ఒకసారి యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి చూస్తామన్నమాట. యోహాను సువార్త ఆ సంవత్సర కాలంలో ఏం జరిగిందో 1, 2, 3, 4 ఈ 4 అధ్యాయాల్లో ఏం జరిగిందో అదంతా ఆ మధ్యలో జరిగిందనమాట. ఈ 13వ వచనానికి 14వ వచనానికి మధ్యలో జరిగింది. ఓకేనా. ఇక్కడ యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకోవడం ఎక్కడ చూస్తామంటే 33వ వచనంలో చూస్తాం. నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు అని యేసు ప్రభువారు బాప్తిస్మం గురించి 1వ అధ్యాయం 33వ వచనం వరకు అయిపోయింది. బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యంలో కొనిపోబడతాడని చూసాం కదా. ఆ తర్వాత 34వ వచనం చూడండి. ఈయన దేవుని కుమారుడిని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చినాను. 35 మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 35 నుంచి ఆ అధ్యాయం చివరి వచనం 51 వరకు ఏం జరుగుతుందంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసును చూపించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల, అంటే ఈయనే మెస్సియా అని సాక్ష్యం ఇస్తూ ఉంటాడనమాట. టెస్ట్ మనీ ఇస్తూ ఉంటాడు. ఎవరు? యోహాను. వింటున్నారా? యోహాను యేసే మెస్సియా అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభువారు సీమోను పేతురుని, అంద్రేయాని, అలాగే ఫిలిప్పుని, నతానియేల్ని కలుసుకుంటాడనమాట. వాళ్ళతో కలుసుకొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. సో మొదటి శిష్యులు ఆ వారిని యేసు ప్రభువారు ఎదుర్కోవడం జరుగుతుంది 51వ వచనం వరకు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే యేసు ప్రభువారు గలిలయలో లేదా యూదయలో ఇంకా పరిచర్య ప్రారంభించక ముందు ఒక్కసారి గలిలయ వెళ్ళి వస్తారనమాట. నేను నిన్న ఫోన్లో మీకు అది షేర్ చేశాను కదా మ్యాప్. ఒకసారి మీ దగ్గర మొబైల్స్ ఉంటే అది ఓపెన్ చేస్తారా? నేను మ్యాప్ షేర్ చేశాను, ఒకసారి షేర్ చేశాను కదా. ఎప్పుడు తీసుకోండి రాజు, నీ ఫోన్ ఇలాగే మీరు షేర్ చేసుకోండి అక్క. అది ఒకసారి ఓపెన్ చేస్తే నేను క్విక్గా చెప్తాను. ఏం లేదు, మనకి ఇంకొంచెం అంటే ప్రాంతాలు చూస్తే గుర్తుంటాయి. ఇలా చూస్తే కళ్ళతో చూస్తూ ఉంటే గుర్తుంటాయి మ్యాప్ చూస్తుంటే. పైన గ్యాలిలీ అని గలిలయ అని ఉంది చూస్తారా, పైన గ్యాలిలీ అని ఉంది, మధ్యలో సమరయ ఉంది, కింద యూదయ ఉంది.
ఓకేనా. ఈ గలిలయలో నజరేతు ఉంటుందన్నమాట. పైనున్న గలిలయలో నజరేతు ఉంటుంది. ఆ నజరేతు నుంచి యోర్దాను నది అని కింద ఈ పెరే అని గ్రీన్ కలర్లో ఉంది చూసారా, అక్కడికి వచ్చారు యేసుప్రభు వారు. పైనుంచి కిందకు వచ్చారు బాప్తిజం తీసుకోవడానికి. తీసుకున్న తర్వాత ఈ శిష్యులతో మాట్లాడడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే పైన గలిలయలోని కానాలోకి వెళ్ళిపోయారు. గలిలయలో కానా కనిపిస్తూ ఉంటుంది చూస్తే, మీరు చూసారా గలిలయలో, పైన గలిలయలో కొంచెం జూమ్ చేసి చూడండి. గ్యాలిలీలో నజరేతు పైన కానా ఉంది, CANA కానా అని. సో ఇక్కడ యోర్దాను నది దగ్గర బాప్తిజం తీసుకున్న యేసుప్రభు వారు పైన గలిలయలోని కానా దగ్గరికి వెళ్ళిపోయారనమాట. ఎందుకు? అక్కడ ఒక పెళ్లి విందు ఉందని. ఆ పెళ్లి విందు గురించి మనం ఇప్పుడు 2వ అధ్యాయంలో చూస్తున్నాం. 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 2వ అధ్యాయం మొదటి వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. ఆ వివాహానికి యేసుప్రభు వారు వెళ్ళారనమాట. ఆ వివాహానికి వెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? 12వ వచనం. అటు తర్వాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండండి. కపెర్నహూము కూడా అక్కడే ఉంటుంది పైన. ఆ కానా పైన మగ్దాలా అని, తర్వాత పైన కపెర్నహూము అని ఉంది చూసారా. అక్కడ కపెర్నహూముకి వెళ్ళారు. సో యోర్దాను నది దగ్గర బాప్తిజం తీసుకున్నారు. ఆ పక్కనే ఉన్న యూదయ అరణ్యంలో శోధించబడ్డారు. తర్వాత కానా విందుకు వెళ్ళారు. అక్కడ నుంచి కపెర్నహూము వెళ్ళి కొంతకాలము అక్కడ కొన్ని దినములు అక్కడ ఉన్నారు అని చూస్తున్నాం. తరువాత అప్పుడు యూదయకు వస్తారనమాట. కిందకు వచ్చేసేయాలి ఇప్పుడు. సమరయ దాటి యూదయకు వచ్చేసి ఇక్కడ 1.5 year లేదా 1 year పాటు యేసుప్రభు వారు ఈ యూదయ ప్రాంతం అంతా పరిచర్య చేస్తూ ఉంటారు. ఈ యూదయలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి? బెత్లహేము, యెరూషలేము, ఈ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రాంతాలన్నింటిలో ఆయన పరిచర్య చేస్తారు. ఆ పరిచర్య గురించి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం. 13వ వచనం చూడండి. 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, యెరూషలేం ఎక్కడ ఉందంటే యూదయలో ఉంది. సో యేసు ప్రభువారు సంవత్సర కాలం పాటు యూదయలో చేసిన పరిచర్య ఇక్కడ ప్రారంభమవుతుంది అనమాట. ప్రారంభమయ్యి మొదటిగా మనం ఏం చూస్తామంటే 13 నుంచి 22 వరకు ఆయన వ్యాపారులను దేవాలయంలో నుంచి వెళ్ళగొట్టినట్లు చూస్తాము. అలాగే 23వ వచనం నుంచి 3వ అధ్యాయం 21వ వచనం వరకు నికోదేముతో జరిగిన ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. నికోదేము యేసు ప్రభువారిని ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 22 నుంచి చివరి వచనం 36 వరకు కూడా యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను కలిసి పరిచర్య చేస్తారనమాట. ఆ పరిచర్య చేసిన దాని గురించి చూస్తాం. 4వ అధ్యాయంలో తిరిగి గలిలయకు వచ్చేయాలనుకుంటారు. అంటే కింద యూదయ ఉంది కదా, పైన గలిలయకు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటారు. ఇక్కడికి సంవత్సర కాలం అయిపోయింది, 1 year అయిపోయింది అనమాట. ఈ పరిచర్య అంతా చేసేసరికి 1 year అయిపోయింది. అయిపోయి 4వ అధ్యాయం ప్రారంభంలో చూడండి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చిన పరిసయ్యులు వినని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. మళ్ళీ గలిలయకి వెళ్తున్నారు. ఒకసారి వెళ్ళారు, ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్ళారు? కానాకి వెళ్ళారు. అక్కడ అద్భుతం చేశారు. అక్కడ నుంచి కపెర్నహూము వెళ్ళారు. కొంతకాలం ఉన్నారు. యూదయ వచ్చేసారు. కిందకి వచ్చేసి యూదయ ప్రాంతంలో సంవత్సరం పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఏమేం చేశారు ఇప్పుడు 2-3 అధ్యాయాల్లో మనం చూసాం. ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గలిలయకి వెళ్తున్నారనమాట. ఎందుకు అంటే ఒక కారణం మనం ఏం చూసామంటే లూకాసు వార్తలో అప్పటికే బాప్తిస్మం ఇచ్చి యోహాను అరెస్ట్ చేయబడతాడనమాట. హేరోదు బంధించేస్తాడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని. సో ఆ కారణాన్ని బట్టి ఈయన ఏం చేయాలి? గలిలయ వెళ్ళాలనుకుంటాడు. అయితే ఇక్కడ నేను ఇంకొక మాట పోయినసారి మీకు చెప్పింది ఏంటంటే ఈ సమరయులకి యూదులకి పడేది కాదు. సమరయ ఎక్కడుంది? మధ్యలో ఉంది. గలిలయకి యూదయకి మధ్యలో ఉంది కదా సమరయ. వాళ్ళిద్దరికీ పడేది కాదు కాబట్టి అసలు వాళ్ళు అపవిత్రులైన వాళ్ళలాగా, హీనమైన వాళ్ళలాగా చూసేవాళ్ళు అనమాట యూదులు. అందుకని వాళ్ళ దేశం మీద నుంచి నడవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు యూదయ నుంచి గలిలయకి వెళ్ళాలంటే డైరెక్ట్గా సమరయ మీద నుంచి వెళ్ళిపోవచ్చు కదా, స్ట్రైట్ ఒకే రోడ్డు, హైవే, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట సమరయ మీద నుంచి. కానీ వాళ్ళు అట్లా వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఎట్లా వెళ్ళేవాళ్ళంట? ఈ పెరయ ఉంది చూసారా, ఈ నది దాటి ఈ పెరయా దేశం మీద నుంచి గలిలయ వెళ్ళేవాళ్ళు, కానీ సమరయకు మాత్రం వెళ్ళేవాళ్ళు కాదు. కానీ యేసు ప్రభువారు మాత్రం ఈసారి సమరయ మీద గుండానే వెళ్ళాలనుకున్నారు. అది మనము 5వ వచనంలో చూస్తాం. 3వ వచనం చూడండి. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక. సాధారణంగా అయితే యూదులు ఎవ్వరూ సమరయ గుండా వెళ్ళరు, కానీ యేసు ప్రభువారు మాత్రము సమరయ గుండానే వెళ్ళాలని అనుకున్నారు. ఆయన సమరయ గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీని కలుసుకోవడము, అక్కడ ఒక 2-3 దినాలు ఉండి ఆ సమరయ ప్రాంతంలో పరిచర్య చేయడం అంతా కూడా 42వ వచనం వరకు చూస్తాం. 43వ వచనంలో ఏమని చూడండి. 4వ అధ్యాయం 43వ వచనం. ఆ 2 దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళాడు. గలిలయకి. అర్థమవుతుందా?
బాప్తిసం తీసుకున్న తర్వాత ఇది గలిలేకి రెండోసారి యేసుప్రభువారు వెళ్ళడం. ఈ రెండోసారి ఎట్లా వెళ్తున్నారు? సమరయ గుండా వెళ్తున్నారు. మధ్యలో సమరయలో ఆగారు. సమరయ స్త్రీతో మాట్లాడతారు. ఆ ఊరిలోకి కూడా వెళ్తారు. అక్కడ కూడా పరిచర్య చేస్తారు. తర్వాత ఆయన మళ్ళీ గలిలయ వెళ్ళిపోతున్నారు. ఈసారి కూడా అంటే రెండవసారి కూడా ఆయన మళ్ళీ కానాకే వెళ్తాడు. రెండవసారి కూడా ఆయన మళ్ళీ కానాకే వెళ్తాడు, గలిలయ కూడా. పేజీ తిప్పండి, 46వ వచనం చూడండి. 46వ వచనం. మళ్ళీ రెండోసారి కూడా ఆయన కానాకే వెళ్తున్నాడు. 46వ వచనం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకసారి వెళ్ళొచ్చాడు కానాకి, కపెర్నహూముకి. యూదయ వచ్చే సంవత్సర కాలం పరిచర్య చేశాడు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గలిలయ వెళ్ళినప్పుడు మళ్ళీ ఫస్ట్ కానాకే వెళ్ళాడు అనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రధాని, కపెర్నహూము ఉంది కదా, ఆ కపెర్నహూములో ఒక ప్రధాని ఉంటాడు. ఆ ప్రధాని కొడుకుకి పాపం ఏదో అనారోగ్యం వచ్చింది, చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అయితే యేసుప్రభువారు కానాకు వచ్చాడని తెలుసుకొని ఆ అధికారి పరిగెత్తుకుంటూ యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డ ఇట్లా చచ్చిపోయే పరిస్థితిలో నువ్వు వచ్చి స్వస్థపరచు అని అంటే, యేసుప్రభువారు నీ బిడ్డ స్వస్థత నుండాడు, ఇంక వెళ్ళు అని చెప్పంగానే అతను వెళ్ళిపోతూ ఉంటే మార్గ మధ్యంలోనే అతని సేవకుడు తిరిగి వచ్చి నీ కొడుకు స్వస్థత పొందాడు అని అంటాడు అనమాట. ఏ టైంలో అంటే ఫలానా యేసుప్రభువారు ఏ టైంలో అయితే ఆ మాట చెప్పారో ఆ టైంలోనే ఆ స్వస్థత జరిగినట్లు ఆ ప్రధాని కనుగొంటాడు. సో యేసుప్రభువారు కానాలోనే ఉండి ఆయన రెండవ అద్భుతం కూడా చేశారు. సెకండ్ మిరకిల్ యేసుప్రభువారి జీవితం అంతట్లో ఫస్ట్ మిరకిల్ ఆ కానా విందులో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం అయితే, రెండవ అద్భుతం కూడా అదే కానాలో జరిగింది. అదేంటంటే ఈ ప్రధాని కొడుకు స్వస్థపరచబడటం. ఇలా యేసుప్రభువారు గలిలయ వచ్చి అంతా ఏం చేస్తుంటారు? ఆయన పరిచర్య చేస్తూ ఉంటారు. 4వ అధ్యాయంకి వచ్చేసండి. ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయం. ఇదంతా జరిగిందనమాట. ఇప్పుడు ఈ 13, 14 వచనాల మధ్యలో జరిగింది ఇదంతా. జరిగి ఇప్పుడు 14వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆత్మతో బలంతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ ఉండెను. ఈ గలిలయ ప్రాంతంలో ఇప్పుడు యేసుప్రభువారు రెండోసారి గలిలయ వచ్చారు కదా బాప్తిసం తీసుకున్న తర్వాత. ఈ గలిలయలో ఆయన 1.5 సంవత్సరం కాలం పాటు ఉండి పరిచర్య చేస్తారు. ఆ పరిచర్య చేసిన దాని గురించే మనం ఇప్పుడు ఈ 14వ వచనం నుంచి 4వ అధ్యాయం 14వ వచనం నుంచి 5వ అధ్యాయము 50వ వచనం వరకు కూడా గలిలయలో యేసుప్రభువారు చేసిన పరిచర్య గురించే చూస్తామన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ మనం ఎక్కడ చూస్తున్నామంటే, అలా ఆయన సమాజ మందిరాలలో బోధిస్తూ తన సొంత ఊరైన నజరేతుకు వెళ్ళడము. ఆ నజరేతులో అక్కడ బోధించగానే వాళ్ళందరూ యూదులందరూ ఆయన మీద తిరగబడి ఆయన్ని చంపాలని చూడడము. అద్భుత రీతిన అంటే మిరక్యులస్గా యేసుప్రభువారు అంతమంది ఆయన పట్టుకొని చంపాలని చూసినా వాళ్ళందరి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, వాళ్ళందరి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. 30వ వచనం చూడండి, పేజీ తిప్పండి. ఇదంతా మనం గడిచిన వారం చూసాం. 30వ వచనం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. మొత్తానికి తప్పించుకొని వెళ్ళిపోయారు యేసుప్రభువారు. అది మనము గడిచిన వారం వరకు చూసిన విషయాలు. 31వ వచనం నుంచి ఈ వారం మనం ధ్యానించబోతున్నాం కదా. ఈ 30, 31 వచనాల మధ్యలో ఇంకా కొన్ని విషయాలు జరిగాయి. అంటే యేసుప్రభువారు అలా తప్పించుకొని ఎక్కడికి వెళ్ళారు అనే దాని గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూస్తే మత్తయి 4, 13 నుంచి 22 వరకు ఉన్న వచనాల్లో చూస్తామన్నమాట. మొదటిగా 22వ వచనం చూడండి, క్షమించాలి 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యోహాను చెరపట్టబడిన యేసు విని, ఇదే కదా కారణం యేసుప్రభువారు గలిలయకు వచ్చేయడానికి కారణము. సో యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి గలిలయకి వెళ్ళారు. అందులో పర్టికులర్గా నజరేతుకి వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ తిరగబడ్డారు. అప్పుడు దాన్ని విడిచిపెట్టేసి జబులూను, నఫ్తాలియను దేశముల ప్రాంతములలోని సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఇప్పుడు నజరేతు నుంచి యేసుప్రభువారు కపెర్నహూముకు వచ్చారనమాట. కపెర్నహూముకు వచ్చారు. అలా రావడం ద్వారా ఒక ప్రవచనం నెరవేరింది అని చెప్తున్నాడు. తర్వాత 18వ వచనం చూడండి. 18వ వచనంలో యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సోదరుడైన అంద్రేయ అను 2 సోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. ఇక్కడ యేసుప్రభువారు నలుగురిని తనను వెంబడించమని చెప్పి పిలుస్తాడనమాట. 4 శిష్యులను. దాన్ని ఇక్కడ మనం 22వ వచనం వరకు చూస్తాం. అయితే వీళ్ళని యేసుప్రభువారు ముందే కలుసుకున్నారు. ఎప్పుడు? ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు. ఓకేనా? యోర్దాను నది దగ్గర ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఆల్రెడీ సీమోను, పేతురుని, అంద్రేయని యేసుప్రభువారు ఫస్ట్ టైం అక్కడ కలిశారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు కపెర్నహూముకు వెళ్ళిపోయారో కానీ కపెర్నహూము వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభువారు కపెర్నహూము వచ్చినప్పుడు వాళ్ళని అడ్రస్ చేస్తూ మీరు నన్ను వెంబడించండి అని పిలుస్తాడనమాట. ఇక్కడ
అది జరిగిన తరువాత ఇప్పుడు మనము మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 31వ వచనంలో జరిగిన సంగతులు జరిగాయన్నమాట. ఆయన కపెర్నహూములో కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ సమాజ మందిరానికి వెళ్ళి నజరేతులో చేసినట్లుగానే ఇక్కడ కూడా కపెర్నహూముకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ బోధించడము. అలా బోధిస్తూ ఉంటే మధ్యలో ఒక దయ్యం పట్టిన వాళ్ళు వేసి అరవడము, కేకలు వేయడము, యేసుప్రభువారు ఆ దయ్యాన్ని వదిలించడము, అదంతా జరిగింది. ఇప్పుడు ఆ జరిగిన విషయాలన్నీ ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం చూస్తామన్నమాట. ఓకేనా? దయ్యాల గురించి మనం కొంచెంసేపు ఆలోచన చేస్తే, అంటే దయ్యం గురించే కదా ఇప్పుడు ఈరోజు వాక్య భాగంలో ఉన్న విషయం. దయ్యం పట్టిన వ్యక్తి గురించి, దయ్యం పట్టడం గురించి. సో దయ్యం గురించి ఆలోచన చేస్తే మనుషులు వాటిని అర్థం చేసుకునే విషయంలో, అంటే వాటి గురించిన విషయాలు అర్థం చేసుకునే విషయంలో 2 విధాలుగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మొదటి పొరపాటు ఏంటంటే అసలు దయ్యాలే లేవు అని అనడం. ఒకటేంటి, అసలు అవి లేనే లేవు అని అనుకోవటము మొదటి పొరపాటు. లేనే లేవు అని అనుకోవడం మొదటి పొరపాటు. మొన్న కాదు, నిన్ననే వార్తలు వింటూ ఉంటే ఏదో జిల్లాలో గవర్నమెంట్దో మరి ప్రైవేట్దో తెలియదు, గవర్నమెంట్దే అనుకుంటా, ప్రైవేట్ హాస్టల్లో అమ్మాయిలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి ఏవో లీవ్ లెటర్స్ రాసి పంపించేస్తున్నారు అనమాట. వెళ్ళిపోతున్నారు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి. ఎందుకంటే అక్కడ ఏవో దయ్యాలు ఉన్నాయని, దయ్యం ఉంది హాస్టల్లో అని చెప్పి వెళ్ళిపోతున్నారనమాట, హాస్టల్ అంతా ఖాళీ చేసి. దానికి ఈ టీవీ వాళ్ళు ఇచ్చిన కమెంట్ ఏంటంటే, అంటే ఇంత ఆధునిక కాలంలో కూడా, సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిన కాలంలో కూడా ఇంకా దయ్యాలు అయ్యి ఉన్నాయని నమ్మటం ఏమిటి అని వాళ్ళు ఇచ్చిన కమెంట్ అది. సో అలాగా ఈరోజు బయట ఉన్న ప్రజలు చాలామంది అనుకుంటూ ఉన్నారు దయ్యాలు లేవు, అసలు ఉండవు అనేది. అదొక అపోహ మాత్రమే, అది తప్పు అభిప్రాయం. దయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి, అది మొదటిది. రెండవ పొరపాటు ఏంటంటే దయ్యాలు ఉన్నాయి అని నమ్ముతారు, వాటి గురించి అనవసరమైన అత్యాసక్తి కనపరుస్తుంటారనమాట. అంటే వాటికి ఇవ్వాల్సినంత అటెన్షన్ కాకుండా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ క్యూరియాసిటీ, ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. దానికి ఈ మధ్య సినిమాలు కూడా చాలా తోడవుతున్నాయి అనమాట. లేనిపోని పిచ్చి పిచ్చివన్నీ దాని చుట్టూ కథలు అల్లేసి పిచ్చి పిచ్చి భ్రమలు దీనికి భయానికి గురి చేసేలాగా ఈరోజు ఆ మూవీస్ కూడా ఉండడం కూడా మనం చూస్తున్నాం. అదంతా అనవసరమైన ఓవర్ అటెన్షన్ వాటి వైపు ఇవ్వడం అనమాట, అంతే. అది మరో పొరపాటు. ఉన్నాయని నమ్మిన వాళ్ళు టూ మచ్గా వెళ్ళిపోవడం ఒక పొరపాటు అయితే, అసలు లేనే లేవు అనేవాళ్ళు ఇంకొందరు. సరే, బయట వాళ్ళు దయ్యాల గురించి ఏవేవో చెప్తారు. క్రైస్తవ్యంలో అంటే విదిన్ ద క్రిస్టియానిటీలో కూడా వీటి గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఒక క్రైస్తవుని విషయంలో ఏదైనా తేడాగా జరిగింది అనుకోండి, వాడికి దయ్యం వల్లనే ఇదంతా జరిగిందని దాన్ని వెళ్ళగొట్టే కార్యక్రమం ముందేసుకుంటున్నారనమాట కొంతమంది అయ్యగారులు. అంటే వీళ్ళు ఉంటారు కదా పకీర్లు, వాళ్ళందరూ ఎట్లా కొట్టి చేస్తుంటారో అట్లా వీళ్ళు కూడా గట్టిగా అరుచుకుంటారు. స్టేజ్ల మీదే చేయాలి మళ్ళీ అవన్నీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి సైలెంట్గా చేయకూడదు, పెద్ద స్టేజ్ వేసి దాని గురించి మొత్తం సిటీలంతా చుట్టుపక్కల ప్రాంతాలంతా పోస్టర్లు వేసి అందరినీ పోగేసి అప్పుడు వదిలించాలి ఆ దయ్యాన్ని. దానికి బుద్ధి లేదు, దానికి సిగ్గు రావాలంటే అంతమందిలో దానికి ఒక తన్నుదంతా అప్పుడు సిగ్గు వస్తుంది దానికి. అందుకని అట్లా చేయాలన్నమాట కదా, అంతా నాన్ సెన్స్ అదంతా. వాస్తవానికి విశ్వాసికి దయ్యం పట్టే అవకాశం అసలు ఉందా అంటే లేనే లేదు. ఎ క్రిస్టియన్ కెనాట్ బి పొజెస్డ్ బై ఎ డీమన్. ఒక విశ్వాసికి దయ్యం పట్టే అవకాశమే లేదు, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, దాని గురించి మళ్ళీ మనం చూద్దాం. సాతాను గురించి, దయ్యాల గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వాటి పుట్టుక, అలాగే అవి ప్రస్తుతానికి ఏం చేస్తున్నాయి, అలాగే వాటి అంతం ఏంటి అనే విషయాలన్నీ బైబిల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడ్డాయి. గడిచిన వారమే అనుకుంటా నేను, గడిచిన వారం కాదు, మనము యేసుప్రభువారు మూడు విధాలుగా శోధించబడటం అనేది చూసాం కదా, అరణ్యంలో శోధించబడటము. అక్కడ నేను సాతాను యొక్క ఆరంభం గురించి మీకు జ్ఞాపకం చేశాను. అతని ఆరంభం ఎక్కడ జరిగింది, తర్వాత ఏం జరిగింది, అతను ఎలాగా భూమి మీదకి త్రోయబడ్డాడు అనే విషయాలు, ఆరంభం గురించి మనం అక్కడ చూస్తూ వచ్చాము. అలాగే అంతం గురించి, అంటే ఎలాగా వాళ్ళ కథ అంతమైపోతుంది అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తాం. మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం దాని గురించి. లూకాసు వార్తలు ఇంతవరకు మనం ఒక థీమ్ చూస్తూ వచ్చాం కదా, ఒకే థీమ్ ఫ్లో అవుతూ వచ్చినట్లు చూసాం, కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంది మొదటి 4 అధ్యాయాల్లో అని అనుకున్నాం. ఏంటి ఆ థీమ్ గుర్తుందా ఎవరికైనా? ఒకే అంశము మళ్ళీ మళ్ళీ లూకా చెప్పాలని బాగా ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు అని చెప్పాం పోయినసారి. రాజ్యం గురించి, యేసే మెస్సియా అని, యేసు క్రీస్తే మెస్సియా అనే థీము
4వ అధ్యాయం వరకు కూడా మళ్ళీ మళ్ళీ లూకా అదే విషయాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్లు మనం చూసాం కదా. ఇప్పుడు ఈ 31వ వచనం నుంచి ఆ థీమ్ కొద్దిగా మారుతుందన్నమాట. కొత్త థీమ్ ఒకటి కనబడుతుంది ఇక్కడ నుంచి 5వ అధ్యాయం వరకు. అదేంటంటే యేసుక్రీస్తు అన్నింటికంటే అందరికంటే శక్తివంతుడు. హీస్ పవర్ఫుల్. జీసస్ ఈజ్ పవర్ఫుల్ దాన్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. అన్నింటికంటే అందరికంటే కూడా ఆయన శక్తిమంతుడు అనే థీమ్ మనము ఈ 4-5 అధ్యాయాల్లో మనం చూస్తామన్నమాట. దయ్యాల కన్నా శక్తిమంతుడు, మతము కన్నా మత బోధకుల కన్నా శక్తిమంతుడు, వ్యాధులు రోగాల కన్నా శక్తిమంతుడు, ప్రకృతి కన్నా శక్తిమంతుడు, దాన్ని కూడా ఆయన శాసించగలడు. చివరికి మరణం కన్నా కూడా ఆయన శక్తిమంతుడు. చనిపోయిన వాళ్ళని కూడా ఆయన తిరిగి లేపుతాడు. ఇది ఇప్పుడు మనం చూడబోయే థీమ్ అనమాట. దట్ జీసస్ ఈజ్ పవర్ఫుల్. ఆయన అన్నింటికంటే శక్తివంతుడు అనే థీమ్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. 4వ అధ్యాయం 31వ వచనం నుంచి 31వ వచనం చూడండి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. గలిలయలోని గలిలయ సముద్రం, ఆ మ్యాప్లో గలిలయ సముద్రం ఉంది చూడండి ఒకసారి, కనిపిస్తుందా మీకు? గలిలయ సముద్రం కనిపించిందా? సీ ఆఫ్ గ్యాలిలియన్ పైన బ్లూ కలర్లో చిన్నగా ఉంది. పైన కింద బ్లూ కలర్ ఏమో డెడ్ సీ, మృత సముద్రము, పైన ఏమో గలిలయ సముద్రం అనమాట. ఆయన కపెర్నహూములో ఉన్నాడు కదా. ఆ కపెర్నహూము ఎక్కడంటే ఆ గలిలయలోని గలిలయ సముద్రం దగ్గరలో ఉన్న కపెర్నహూము అనే పట్టణం అనమాట. అక్కడే యేసు ప్రభువారు ఇప్పుడు ఉన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన బోధకుడు కాబట్టి అలవాటు చొప్పున ఏం చేశారు? విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి ఆయన బోధిస్తూ ఉన్నారు. ఆల్రెడీ నజరేతులో ఉన్న వాళ్ళు ఏం చేశారు? నజరేతులో ఆయన ఇలాగే సమాజ మందిరంలో బోధిస్తుంటే ఏం చేస్తారు? వాళ్ళు చంపాలని చూశారు కదా. ఆయన చంపేయాలని చెప్పి ఆయన తీసుకెళ్ళి కొండ మీద నుంచి తోసేసి కింద పడేసి చంపేద్దామని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోతే ఆయన తప్పించుకొని వచ్చేసారు. అక్కడ నుంచి తప్పించుకొని అమ్మో సమాజ మందిరాల్లో ఇట్లా నేను బోధిస్తుంటే చంపేస్తున్నారని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయి తలుపులు బిగించుకొని సైలెంట్గా కూర్చోలేదు. ఓకే, ఆయన మళ్ళీ ఇంకొక ప్రాంతానికి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మళ్ళీ పరిచర్య చేస్తూ ఉన్నారు. అక్కడ మళ్ళీ విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళారు. ఇది సమాజ మందిరానికి విశ్రాంతి దినాన వెళ్ళడం అనేది అలవాటుగా యేసు ప్రభువారు చేశారు. ఎందుకని అలవాటుగా చేసేవారంటే అక్కడ ఏం జరిగేది విశ్రాంతి దినాన సమాజ మందిరంలో? దాని గురించి కూడా నేను జ్ఞాపకం చేశాను. ఏం చేస్తారు? చుట్టలు స్క్రోల్స్ తీసి వాళ్ళు వాక్యాన్ని చదవడము, అలాగే అలా కూడుకున్న వాళ్ళందరూ దేవుని ఆరాధించడం, దేవుని ఆరాధన చేయడం కొరకు, అలాగే దేవుని మాటలు వినడం కొరకు వాళ్ళు సమాజ మందిరంలో కూడుకుంటారు. దానిని యూదులందరితో పాటు యేసు ప్రభువారు కూడా అలవాటుగా క్రమం తప్పకుండా చేసేవారంట. మరి ఈ అలవాటు నీకుందా? ప్రభువును ఆరాధించడం కొరకు ప్రతి విశ్రాంతి ఉన్న మానక సమాజ మందిరానికి వెళ్ళడం యేసుకు అలవాటు అని చూస్తున్నాం కదా. అటువంటి అలవాటు నీకుందా? చర్చి మానేయడానికి కారణం వెతుక్కుంటూ ఉంటాం మనం కొంతమంది అనిపిస్తుంటుంది. అట్లా వెతుక్కోవడానికి ఏదో కారణం దొరక్కపోతుందా అన్నట్లు వెతుక్కుంటున్నామా అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు చెప్పే రీజన్స్ ఎంత సిల్లీ రీజన్స్ ఉంటాయంటే, అంటే సిల్లీగా ఒకళ్ళకి అనిపించినది ఇంకొకరికి అనిపించకపోవచ్చు. దాని గురించి నేనేం అనటం లేదు, కారణాలు ఉండొచ్చు. అందరూ రారు కూడా. మీకు ఒక సత్యం చెప్తాను చూడండి. ఇది నేను మొత్తం నా జీవితకాలం చెప్పిన, లేదా మనమందరమే మన జీవితకాలం అంతా వింటూ ఉన్నా, అందరి విషయాల్లో అదే స్థాయి కమిట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదు చెప్పమంటారా? అంటే మీరు అందరిలో ప్రతి ఆదివారం మానక నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధించాలి అనే కమిట్మెంట్ ఒకే స్థాయిలో, చాలా తీవ్రమైన స్థాయిలో అందరికీ అదే స్థాయిలో ఉండదు అని చెప్తున్నాను. అది సత్యం అనమాట. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే నేను కాపరిగా నేను నా ఎరిగి ఉండాలన్నమాట దాన్ని, లేకపోతే మీ అందరినీ నేను ఇబ్బంది పెట్టేస్తాను. అది సత్యం. ఎందుకో చెప్పమంటారా? ఎందుకంటే ఎ గ్రేట్ కమిట్మెంట్ కమ్స్ అవుట్ ఆఫ్ గ్రేట్ లవ్ అండ్ డీప్ ప్యాషన్. ముందు నీ ప్రభువును నువ్వు ప్రేమించాలి. ఆయన పట్ల నీకు చాలా లోతైన ఇష్టము, వాంఛ, కోరిక ఉండాలన్నమాట. డీప్ డిజైర్, ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి అన్న కోరిక నీ హృదయంలో ఉండాలి. ఆ కోరిక ఏ స్థాయిలో ఉంటే నీ క్రియలు ఆ స్థాయిలో ఉంటాయి. అర్థమైందా? గ్రేట్ కమిట్మెంట్ అంటే ఏంటి? అంటే ఇంట్లో
బంధువులు ఎవరైనా చచ్చిపోయారు, ఇంట్లో వాళ్ళు చచ్చిపోవడం వేరు, బంధువులు చచ్చిపోవడం వేరు కదా. ఇంట్లో వాళ్ళు అంటే ఎవరు? అన్నదమ్ములు, అమ్మ నాన్న, అన్నదమ్ములు, తాత అమ్మమ్మ, ఇంతవరకు పిల్లలు, అంతవరకే కుటుంబం. దానికి బయట ఎవరైనా సరే ఇక వాళ్ళందరూ ఎవరు? బంధువులు. ఓకేనా? బంధువులు ఎవరైనా చచ్చిపోతే ఇప్పుడు అర్జెంటుగా పరిగెత్తుకుంటూ మనం అక్కడికి వెళ్ళి చేసేదే ఉందంటే, నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు, ఖచ్చితంగా వెళ్ళాలి. నేను కూడా ఎవరు చనిపోయినా మాకు తెలిసిన వాళ్ళలో కంపల్సరీ వెళ్తాను నేను కూడా. కానీ ఆదివారం ఆరాధన మానేసి మరి నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ ఏం చేయాలి? సరే వెళ్ళి ఒకసారి అలా చూసి వచ్చేయడం కాకుండా అక్కడే ఉండి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అక్కడ? మీకు అర్థమవుతుందా? ఉదయం ఎప్పుడో చనిపోయారు, మీకు తెలిసింది, తెలియంగానే వెంటనే వెళ్ళిపోయి ఒకసారి చూసి ఇంట్లో వాళ్ళకి కనిపించి మళ్ళీ ఆరాధన టైంకి వచ్చేయచ్చు కదా. అక్కడే ఉండాలా మనము. మొత్తం అంత కార్యక్రమాలన్నీ అయ్యేంత వరకు మన దగ్గరుండి చేస్తే కానీ అవ్వవు కదా. దానికోసం మనం ఆరాధన కూడా స్కిప్ చేయాలి. సరే, ఇప్పుడు నేను చచ్చిపోయేదాని గురించి ఇట్లా మాట్లాడుతున్నాను కాబట్టి ఇక పెళ్ళిళ్ళ గురించి, బర్త్డే ఫంక్షన్ల గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా నేను దాని గురించి ఏమీ కామెంట్ చేయదలుచుకోవట్లేదు. ఓకేనా? నేను ఒకే విషయం జ్ఞాపకం చేయాలనుకున్నాను ఏంటంటే, నేను ఎంత చెప్పినా మళ్ళీ యథావిధిగా అలాగే జరుగుతుంటుంది, అది తెలిసిన విషయమే. కానీ అది దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాను. మీరు మీ ప్రభువుని, నువ్వు నీ ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి నీ క్రియలు ఉంటాయి. ఓకేనా? దానికోసం నువ్వు దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతావా, లేదా అన్ని కారణాలు అక్కడికి వచ్చేసరికి చెప్తూ ఉంటావా? అది నువ్వు నిర్ణయించుకోవాల్సిన విషయం. ఉద్యోగాలే వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఆదివారము చర్చికి వెళ్ళడానికి వీలవ్వట్లేదు అని చెప్పి ఉద్యోగాలు వదిలేసారు. గవర్నమెంట్ జాబ్స్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసో లేదు. మీరు అలాంటి సాక్ష్యాలు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. మరి గవర్నమెంట్ జాబ్స్ కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన హృదయాన్ని అది తెలియజేస్తుంది అనమాట. మన ప్రభువుని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆయన కొరకు మనం అంత రోషము కలిగి, అంత సమర్పణతోటి మనము జీవించవచ్చు. యేసు ఏ వాక్య భాగం తీసుకొని బోధిస్తున్నారో మనకైతే తెలియదు, కానీ 32వ వచనం చూడండి. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన బోధకు ఆశ్చర్యపోతున్నారంట. ఇతర బోధకులకు భిన్నంగా యేసు ప్రభువారు అధికారంతో బోధిస్తున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగింది? ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యము పట్టినవాడు ఒకడు ఉండెను. సమాజ మందిరంలోనే ఉన్నాడంట దయ్యం పట్టినవాడు ఒకడు ఉండి, వాడు ఏం చేస్తున్నాడంట? అపవిత్రమైన దయ్యపు ఆత్మ అని ఉంది కదా అక్కడ 33లో. అపవిత్రమైన దయ్యపు ఆత్మ అంటే ఆ దయ్యపు ఆత్మ ఎటువంటిదో వివరిస్తున్నాడు లూకా, అంతేగాని అపవిత్రమైనవి పవిత్రమైనవి కూడా ఉంటాయా దయ్యాల్లో అని అనుకోకండి. ఆ దయ్యం గురించి అది అపవిత్రమైనది అని చెప్పి వివరిస్తూ అంటున్నాడు అనమాట లూకా, అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. సరే, దయ్యం పట్టెను అంటే మనకు అర్థమయ్యే భాషలోనే తర్జుమా చేశారు కదా చక్కగా. దయ్యం పట్టడం అంటే మనకు బాగా తెలుసు, అంటే దయ్యం వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ శరీరాన్ని వాళ్ళని మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఉన్నాడు. విశ్వాసులకు దయ్యం పట్టదు అని మనం నమ్ముతాం, కానీ కొందరు ఏమని చెప్తారంటే విశ్వాసులకు కూడా దయ్యం పడుతుంది అని చెప్తారు. ఇంకొందరు ఒక స్థాయి వరకు విశ్వాసి దయ్యం చేత బాధించబడే అవకాశం ఉంది అని, అలా దయ్యం పట్టిన విశ్వాసి ఏవో వింత గొంతుతో తెలియని భాషల్లో మాట్లాడతారు అని చెప్తారు. అవన్నీ అవిశ్వాసుల విషయంలో జరుగుతాయి కావచ్చు, నేను దాన్ని కాదనట్లేదు, తప్పనట్లేదు, కానీ విశ్వాసి విషయంలో మాత్రం జరగవు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసి విషయంలో జరగవు అని అంటున్నానంటే ఎవరి విషయంలోనే జరిగితే వాళ్ళు విశ్వాసులు కాదన్నట్టే కదా. మరి చర్చిలో సగం మందికి దయ్యం పట్టేస్తుంటుంది పాపం, ఎప్పుడో ఒకసారి. అంటే ఆ చర్చి నిండా అవిశ్వాసులే ఉన్నారు పాపం, ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. చాలా తప్పు, అది బైబిల్కి చాలా వ్యతిరేకంగా ఉన్నాడు. విశ్వాసులకు దయ్యం పడుతుందని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. పైగా ఎవ్వరూ విశ్వాసి నుంచి దయ్యాన్ని వెలగొట్టినట్లుగా కూడా మనం బైబిల్లో చూడం. యేసు ప్రభువారు కానీ అపోస్తలులే కానీ సువార్తల్లోనే కానీ అపోస్తల కార్యాల గ్రంథంలోనే కానీ వాళ్ళందరూ విశ్వాసిలో నుంచి దయ్యం వెళ్ళగొట్టినట్టుగా మనం ఎక్కడా చూడం. దయ్యం వెళ్ళగొట్టిన ప్రతి సందర్భంలోనూ ఆ దయ్యం పట్టిన వ్యక్తి అవిశ్వాసి అయి ఉంటాడు, దేవుని నమ్ముకునే వ్యక్తి కాదు. విశ్వాసికి దయ్యం పట్టదు అనే విషయం మనల్ని ఏం చేయాలి? ధైర్యపరచాలి. ఇట్ షుడ్ ఎంకరేజెస్. అంటే మనల్ని వాడు ఆ స్థాయిలో వాడు ఇబ్బంది పెట్టి మనల్ని కంప్లీట్గా ప్రాసెస్ చేసి మన లోపలికి వచ్చేసి మరి మనల్ని ఇది చేసేంత అవకాశం వాడికి ఇంకా లేదు.
కాబట్టి ఆ దయ్యం పట్టదు అనే సంగతి మనల్ని ఏం చేయాలి? ధైర్యపరచాలి, మనల్ని ప్రోత్సహించాలి. దయ్యం ఎందుకు పట్టదు అంటే దయ్యం కంటే శక్తివంతమైన వాడు మనలో ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఆయన లోపల ఉండగా ఇంకా ఏ దురాత్మ మనలో ప్రవేశించలేదు. ఓకే, యెహోవా దేవుడు మోషేతో కొండ మీద మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన నిలబడి ఉన్న సన్నిధిలోకి మోషే రాబోతుంటే చెప్పులు విడిచేసి రా, ఇది దేవుడు ఉన్న సన్నిధి అని చెప్పి ఆయన చెప్పులు విడిచేసి రమ్మని చెప్తాడు దేవుడు కదా. ఒక మనిషి, ఒక సాధారణ మనిషి, పాపాత్ముడైన మనిషి దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికే అనర్హుడు, అయోగ్యుడు. మరీ సమీపంగా వెళ్ళి దేవుని చూడాలనుకుంటే కాలి బూడిదైపోతాడు కదా. అందుకే దేవుడు ఆ మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు మోషేతో. అటువంటిది ఆల్రెడీ లోపల పరిశుద్ధాత్మ నివాసం ఉంటుంటే పరిశుద్ధాత్మ దయ్యంతో రూమ్ షేర్ చేసుకుంటాడా? ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు అనేది ఆయన పేరులోనే ఉంది కదా, పరిశుద్ధాత్మ అని. ఆ పరిశుద్ధాత్మ ఈ దురాత్మతోటి రూమ్ షేర్ చేసుకుంటాడా ఆయన? కాబట్టి నీలో పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఏ దురాత్మ పట్టే అవకాశము లేదు అనేది అర్థం చేసుకోవాలి. సరే, అది ఆ సత్యం మనల్ని ఏం చేయాలి? ధైర్యపరచాలి. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. అలాగని మొత్తానికి సాతాను యొక్క శక్తిని తక్కువ అంచనా వేసి వాడిని మొత్తం తీసిపారేయడము, చిన్నచూపు చూడడం కూడా తప్పే. చిన్నచూపు చూడడము, వాడిని తీసిపారేయడము, లెక్కలో నుంచి లెక్క లేకుండా వాడి గురించి మాట్లాడడము, ఆ సాతాను గడ వాడిని తంతాను కాలుతోటి అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారనమాట చాలామంది దైవజనులు పాపం తెలియక. అంటే అంత మరీ తీసిపారేసేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే అతను మనల్ని ఆత్మీయంగా దిగజారి దేవునికి దూరం అయ్యేలాగా వాడు చేయగలడు. ఈ పని ఇలా చేయలేకపోవచ్చు, మనల్ని శోధించగలడు, అనేక రకాలుగా మనల్ని శోధనలకి గురి చేయగలడు. కాబట్టి వాడికి భయపడమని నేను చెప్పట్లేదు సుమా, కానీ తక్కువ అంచనా వేయొద్దు, చులకనగా చూడొద్దు, జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాను. ఇది ఒకటి సామెత అంటారు, దీన్ని ఎట్లా అంటారు? పిల్లినైనా సరే గదిలో వేసి బాధితే అది కూడా పులిలాగా తిరగబడుతుంది అంటారు. విన్నారా మీరు? పిల్లిని గదిలో వేసి 4 వేయారు అనుకోండి, ఏం చేస్తుంది? పులిలాగా తిరగబడుతుంది కదా. అట్లా మీరు వాడిని రెచ్చగొట్టద్దు అంటున్నాను. రెచ్చగొట్టడం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు రోడ్డు మీద ఆ నిమ్మకాయలు, ఆ చెత్త ఏదో పెడుతుంటారు అప్పుడప్పుడు, చేతబడి చేసినవి అవి. ఇప్పుడు ఎప్పుడైనా పొరపాటున దాన్ని తొక్కే మనకేం కాదు కదా. అదే కదా మనం ఇప్పుడు దాకా మాట్లాడుకుంది, మనం ధైర్యంగా ఉండొచ్చని. ఏం కాదు కదా అని చెప్పి వెళ్ళి కావాలని అందరి ముందు దాన్ని తొక్కడము, అట్లాంటివి చేయొద్దని చెప్తున్నాను. అంటే వాడిని అంత చులకనగా తేలిగ్గా తీసి పారేయడము, తక్కువ అంచనా వేయడము, దీన్ని దేవుణ్ణి శోధించడంతో సమానమే కదా. అది సాతాను కూడా యేసుప్రభువా నా శిఖరం మీదకి తీసుకెళ్ళి దూతలు వచ్చి నేను పట్టుకుంటారని చెప్తున్నాడు సాతాను. అది తప్పు కదా, దేవుణ్ణి శోధించడం కదా అది. అలా దేవుణ్ణి మనం ఎప్పుడు శోధించకూడదు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి లేనిపోనివి కొని తెచ్చుకోవద్దు. ఓకేనా? వాడు ఆల్రెడీ వాడు చాలా ఎక్స్పర్టీస్ లాగా వాడు చేస్తూనే ఉన్నాడు మన చుట్టూ. మనల్ని శోధించే పనిలో, మనల్ని పాపంలో పడవేసే పనిలో వాడు ఆల్రెడీ ఉన్నాడు. ఇంకా మళ్ళీ వాడిని ఇది చేసే కంటే చేయడం ఒకటి, వాడిని అంత తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఉండ. భయపడమని చెప్పట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకేనా? ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు, ఈ ఎక్స్ట్రీమ్కి కూడా వెళ్ళొద్దు. వాడి గురించి తెలుసుకొని ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మొత్తానికి యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన ప్రసంగం ఒక దయ్యం కూడా స్పందించేలా చేసిందనమాట. ఒక దయ్యం స్పందిస్తుందన్నమాట ఆ గుంపులో నుంచి. ఆయన ప్రసంగం చేస్తుండగానే 34వ వచనం ఏమంటున్నాడు వాడు? నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. ఒక దయ్యం చెప్తుందనమాట, నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి అంటే, మాతో నీకేం పని అంటే, ఎందుకు మా మీద ఇట్లా దాడి చేస్తున్నావు నువ్వు అని అంటున్నాడు. అలాగే యేసు ఎవరో ఆ దయ్యానికి తెలుసంట. ఆయన దేవుని కుమారుడని, త్రిత్వంలో 2వ వాడని, సాతాను మీద, దయ్యాల మీద సంపూర్ణ అధికారము కలిగిన వాడని ఆ దయ్యానికి తెలుసు. మమ్ము నశింపజేయవచ్చితివా అని అడుగుతున్నారు. కేవలం యేసు ఎవరో తెలియడం మాత్రమే కాదు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన దయ్యాలను ఎలా అంతమొందించబోతున్నాడో ఆ సంగతులు కూడా తెలుసంట ఈ దయ్యానికి. దీని గురించి 1 యోహాను 3:8 కూడా చెప్పబడింది చూడండి. దయ్యాల గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఇక్కడ కూడా తెలియజేయబడింది. ఆ సంగతి కూడా దానికి తెలుసు అనమాట. అందుకే మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని అంటుంది ఆ దయ్యం. 1 యోహాను 3:8, 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయబడు అపవాది సంబంధి. ఇది ప్రాముఖ్యం. అపవాది యొక్క
క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రత్యక్షమాయనంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అపవాది యొక్క క్రియలను లయపరచుటకు. ఇక్కడ కూడా దెయ్యం ఏమన్నా మమ్మల్ని నశింపజేయవచ్చితివా అని అడుగుతుందన్నమాట. ఇది సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరుతుంది ఈ పని అంటే అంతంలో, యుగాంతంలో, చివరిలో ఇది నెరవేరుతుందన్నమాట. ఒకసారి దాని గురించి చూద్దామా? సాతాను వాడితో కూడా ఉన్న దురాత్మ సమూహము నిత్య నరకానికి వెళ్ళాలని తీర్పు తీర్చబడ్డారు. యేసు ఆ పనినే చేయడానికి వచ్చాడేమోనని భయపడిపోతుంది ఈ దయ్యం. భయపడిపోయి కేకలు వేసేస్తూ అరిచేస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయానికి రండి. అక్కడ మనం చూస్తామన్నమాట ఈ సాతాను, వాడి యొక్క దూతల సమూహము, ఈ దయ్యాలు, వీటన్నిటి సంగతి ఏమవుతుందో ప్రకటన గ్రంథం చివరి పుస్తకము పేజీ నెంబర్ 240 20వ అధ్యాయంలో చూస్తామన్నమాట. మొదటి 3 వచనాలు చూడండి. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూస్తుంది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేయును. అటు పిమ్మట వాడు కొంచెము కాలము బడవలెను. 1000 సంవత్సరాలు యేసుప్రభువు 1000 ఏళ్ల పరిపాలన ఉంది కదా. ఆయన 1000 ఏళ్ళు ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేస్తాడు. దానికి ముందు ఈ అపవాది ఏం చేయబడతాడు? చెరలో ఉంచబడతాడు, ప్రిజన్, బంధించబడతాడు. ఆ 1000 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయబడతాడు. ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో యేసు ప్రభువారు వాళ్ళందరినీ ఓడించి ఏం చేస్తాడు? అగ్ని గంధకములు గల గుండములో వాళ్ళని పడవేస్తాడు. దాని గురించి 7 నుంచి 10లో చదువుతాం. 7 చూడండి. 1000 సంవత్సరాల వరకు వాడు బంధించబడ్డాడు. 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెనున్న గాగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరను. గాగు మాగోగు యుద్ధం జరుగుతుంది. 1000 సంవత్సరాల తర్వాత వాడు విడిపించబడతాడు. తర్వాత యుద్ధము. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. ఓడిపోతారు వాళ్ళు. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అయిపోయింది. లేక్ ఆఫ్ ఫైర్ అని ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో. ఆ అగ్ని గంధకములు గల గుండములో వాడు ఏం చేయబడతాడు? పడవేయబడతాడు. ఇది సాతాను, వాడితో కూడా ఉన్న దురాత్మల యొక్క అంతము, ముగింపు. చాలా స్పష్టంగా ఉంది కదా. ప్రారంభం గురించి ఉంది. ఈ భూమి మీద వాడు ఉన్నంతకాలం వాడు ఏం చేస్తుంటాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. అలాగే వాడి అంతం గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేయబడింది. తర్వాత మనం ఇంకా చూస్తే ఆ వచనంలో మళ్ళీ తిరిగి వచ్చేసేయండి. లూకాసు వార్త 4వ అధ్యాయానికి వచ్చేసేయండి. 4వ అధ్యాయంలో 34వ వచనం చూస్తున్నాం కదా మనము. 34 నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. నువ్వెవరో నాకు తెలుసు. ఆ దైవం అంటుంది నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేస్తున్నాను భయంతో. అంటే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా మమ్మల్ని అంటే అప్పుడు ఇంకా నశింపజేయడానికి రాలేదు యేసుప్రభువు. మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? నీతో మాతో నీకేం పని? అలాగే ఇంకేమంటారు? నువ్వెవరో మాకు తెలుసు, నేను ఎరుగుదును అని చెప్తుంది అనమాట దయ్యం. నాస్తికులకి, కల్ట్స్కి కూడా తెలియకపోవచ్చు, కానీ దయ్యాలకు మాత్రం యేసుప్రభువు ఎవరో బాగా తెలుసు అనమాట. నాస్తికులు అంటే ఎవరు? దేవుడే లేడు అని నమ్మేటి వాటి వాళ్ళని ఏథీస్ట్, నాస్తికులు అంటారు. ఓకేనా? నాస్తికులు, అలాగే కల్ట్స్, తప్పుడు బోధలు బోధించేటువంటి వారు, వాళ్ళకు కూడా యేసుప్రభువు వారి గురించి బాగా తెలుసుండకపోవచ్చు, కానీ సాతానుకు మాత్రం చాలా బాగా తెలుసు. ఎందుకంటే ముందు నుంచి ఉన్నాడు కదా. ఒకవేళ మీకు కూడా ఈ దయ్యానికి తెలిసినట్టే యేసుప్రభువు వారి దయ్యానికి తెలిసినంతే యేసుప్రభువు వారి గురించి తెలిస్తే మీరు కూడా అయ్యి వెళ్ళే చోటికే వెళ్తారు సుమా. కొంచెం షాకింగ్గా అనిపించచ్చు. యేసుప్రభువు వారికి దయ్యాన్ని గురించి తెలుసు అని చెప్తున్నాను కదా, క్షమించండి, దయ్యానికి యేసుప్రభువు వారి గురించి తెలుసు అని చెప్తున్నాను కదా. ఈ దయ్యానికి ఎంత తెలుసో, ఎట్లా తెలుసో, అట్లనే అంత మాత్రమే మీకు కూడా తెలుసుంటే ఆ దయ్యాలు ఎక్కడికి వెళ్తాయి? మీరు కూడా అక్కడికే వెళ్తారు. అంటే ఎక్కడికి? నరకానికి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఆలోచన చేయాలి జాగ్రత్తగా దీనికోసం. మనం ఎక్కువసేపు ఏం చూసేది ఏం లేదు ఈ 7 వచనాలు. దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీరు. ఈ దయ్యానికి ఎంత తెలుసో, యేసు గురించి ఎట్లా తెలుసో, అట్లనే అంత మాత్రమే నీకు కూడా తెలుసుంటే నువ్వు కూడా ఆ వాడు వెళ్ళే చోటికి వెళ్తున్నావు అని అంటున్నాను. ఎందుకు అలా అంటున్నాను?
ఎందుకంటే కేవలము తెలిసి ఉంటే సరిపోదు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సాతాను కూడా తెలుసు యేసుక్రీస్తు గురించి, ఆయనే దేవుని పరిశుద్ధుడని తెలుసు, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు పంపించబడ్డాడో తెలుసు, అన్నీ తెలుసు వాడికి కూడా. కానీ వాడు యేసుని రక్షకుడిగా అంగీకరించాడా? యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాడు వాడు? సాతాను కానీ వాడితో ఉన్న దురాత్మ సమూహం కానీ వాళ్ళు ఎవరైనా అలా చేశారా? అంటే బుర్ర వరకు తెలుసుంటే సరిపోదు అంటున్నాను. అంటే బుర్ర హృదయం అంటే రెండు ఇక్కడే చూపించాలి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మనకి తెలుసుంటే సరిపోదు, నాలెడ్జ్ జ్ఞానం ఉంటే సరిపోదు యేసు గురించి. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తే నాకంటే ఎక్కువ చెప్తారు కథలు సండే స్కూల్ పిల్లలు. అసలు నాకు కూడా తెలియవు అన్ని కథలు, అంటే జెన్యున్గా ఒప్పుకుంటున్నాను, నాకు కూడా అంటే నేనేదో అని కాదు, కానీ నాకు తెలియవు అన్ని వాళ్ళకి తెలిసిన అన్ని స్టోరీస్ నాకు తెలియవు అనమాట. అన్ని స్టోరీస్ తెలుసుంటాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళే పిల్లలకి. అంత నాలెడ్జ్ ఉంది కదా. అంటే సాతాను అంత నాలెడ్జ్ లేకపోయినా, అంత జ్ఞానం లేకపోయినా సండే స్కూల్ పిల్లలు కూడా చాలా నాలెడ్జ్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కథలన్నీ వింటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ప్రతి వారం మానక చర్చికి వెళ్తున్నారు. కాబట్టి అలాగని వాళ్ళు రక్షణ పొందేస్తారా? పొందరు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నది ఏంటి? జ్ఞానం మట్టుకే ఉంది వాళ్ళ దగ్గర, ఇన్ఫర్మేషన్ ఉంది, సమాచారం ఉంది. ఆ మాత్రం దయ్యం దగ్గర కూడా ఉందంట. ఇది కూడా నేను ఎరుగుదును నీవెవరో అని చెప్తుంది. సాతానికి దయ్యానికి కూడా తెలుసు ఆ మాత్రం. సండే స్కూల్ పిల్లోడికి తెలిసినంత అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఈ దయ్యానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఎవరైనా రక్షణ పొందుతారా? దాన్ని బట్టి, అంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియడాన్ని బట్టి మాత్రమే రక్షణ పొందేస్తారా? పొందరు. అంటే బుర్ర వరకు ఉంటే సరిపోదు. అదేం చేయాలంటే ఆ తెలిసిన సమాచారము మన హృదయంపై, మన మనస్సాక్షిపై, మన చిత్తంపై పని చేయాలి, మార్చాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆ ఇన్ఫర్మేషన్ మన జీవితాన్ని ప్రభావితం చేయాలి. నీకు బైబిల్ గురించి బాగా తెలిసుండొచ్చు, అయినా నువ్వు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. 100% ఉంది. బైబిల్ గురించి తెలిసినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనకు బైబిల్ గురించిన జ్ఞానము మన దగ్గర ఉంటే సరిపోదు, మనకు తెలిస్తే సరిపోదు. ఆ జ్ఞానం మన జీవితంలో ఫలించాలి. ఏదైనా ఒక మంచి ఫలాలను తీసుకురావాలి మన జీవితంలో. ఆ యేసు గురించి మనకు తెలిసిన జ్ఞానము, బైబిల్ గురించి మనకు తెలిసిన సమాచారమే కానీ, మన దగ్గర ఉన్న నాలెడ్జే కానీ మన జీవితంలో కొన్ని మంచి ఫలాలను తీసుకురావాలి, మంచి ఫలాలను ఫలించాలి. అటువంటి ఫలాలను ఏం ఫలించకపోతే వేస్ట్. అది ఇంకా అంటే మారుమనస్సు అనే ఫలము తోటి ప్రారంభమవుతుంది ఒక విశ్వాసి యొక్క జీవితం. ఆ మారుమనస్సు అనే ఫలమే ఫలించలేదు అనుకోండి, అప్పుడు ఆ సువార్త పనిచేసిందా? ఆ బైబిల్ స్టోరీస్ అన్ని వాళ్ళలో ఏమైనా కార్యం చేశాయా? వాళ్ళ మనసు ఏం మారలేదే, అసలు మారుమనస్సు అనేదే వాళ్ళ జీవితంలో జరగలేదే. అటువంటి ఫలమే ఫలించినప్పుడు వాళ్ళు అసలు రక్షణ పొందారని ఎట్లా అనుకోగలం? వారు పరలోకానికి ఎట్లా వెళ్తారు? కాబట్టి జ్ఞానం వరకు ఉంటే సరిపోదు. పాపం గురించి నీకు తెలిసింది బైబిల్ బాగా చదవడం ద్వారా. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని అసహ్యించుకోవాలి. అసహ్యించుకుంటున్నావా? మరి పాపాన్ని అసహ్యించుకుంటున్నావా? రోజు రోజుకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది కదా. వారం వారం ఇంకా ఎక్కువ తెలుస్తుంది దేవుని వాక్యము. ఇంకా లోతుగా తెలుసుకుంటున్నావు, యేసు ప్రభువుని ఇంకా దగ్గరగా చూస్తున్నావు. పాపం గురించి అనేక సార్లు హెచ్చరించబడుతున్నావు. మరి పాపంని అసహ్యించుకుంటున్నావా? తెలుస్తుంది కదా, తెలుస్తుంది, అసహ్యించుకోవడం లేదు. ఈసారి కంటే ఇంకొకసారికి ఇంకా ఎక్కువగా అసహ్యం పెరగాలి పాపం పట్ల. అలా జరగట్లేదు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఏమైపోతుంది? ఇక్కడ లోడ్ అవుతుందంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది ఎటువంటి ఫలాలను ఫలించట్లేదు మన జీవితంలో. అలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దయ్యాలు ఎక్కడికి వెళ్తున్నాయో నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు. ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు, నీకు తెలిస్తే సరిపోదు. ఎరుగుదును అంటే ఇది కూడా ఎరుగుదును అని చెప్తుంది కదా. యేసు గురించి తెలిస్తే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? అమితంగా ప్రేమిస్తున్నావా? ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు కంటే రేపు కంటే ఎక్కువ ఆయన ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన గురించి తెలుసుకుంటున్నా కొద్దీ ఇంకా ఎక్కువగా ఆయన మీద విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది. అంటే ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము మనం ఏం చేయాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అని చాలా విషయాలు బైబిల్లో దేవుని చిత్తం ఏంటో మనకు స్పష్టంగా తెలియజేయబడింది. అది మనకు తెలుస్తున్న కొద్దీ దాని ప్రకారం మనం జీవించడానికి ఏమైనా ప్రయాసపడుతున్నామా? లేదా ఊరికే తెలుసుకున్నట్లు ఉంచు ఆ ఇన్ఫర్మేషన్ అంతా అలా మన దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నామా, లోడ్ చేసుకుంటా? ఆయన చిత్తం ఏమిటో తెలిస్తే దాన్ని చేయడానికి నువ్వు ఏం ప్రయాసపడుతున్నావు? గడిచిన వారంలో ఆయన చిత్తం చేయడానికి నువ్వు ఎట్లా ప్రయాసపడ్డావు? అటువంటి సాక్ష్యం ఏమైనా ఈరోజు చెప్పాము మనం ఎవరమైనా? ఆత్మ ఫలాల గురించి తెలిస్తే వాటిని నీ ప్రవర్తనలో కనపరచడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అసలు ఆత్మ ఫలాల గురించి మనం చదువుతాం గలతీ పత్రికలో. వాటిని నీ ప్రవర్తనలో కనపరచడానికి ఏమైనా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా?
ఇటువంటి జ్ఞానము, అటువంటి జ్ఞానం, ఫలించేటువంటి జ్ఞానము మనకు ప్రయోజనకరమైనది. అలా ఫలించినటువంటి జ్ఞానము దయ్యాల దగ్గర కూడా ఉందంట. అవి ఎక్కడికి వెళ్ళిపోతే నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోతావు. చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకోవాల్సిన విషయం. మన జీవితంలో మన బ్రతుకులు ఏవైనా మారాయా, మారుతూ ఉన్నాయా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. సరే, అనేక సందర్భాల్లో జరిగినట్టు యేసు దేవుని పరిశుద్ధుడని ఈ దయ్యం కూడా ఒప్పుకుంటుందన్నమాట. ఇలాగ ఒప్పుకోవడం అనేది వేరే సందర్భాల్లో కూడా జరుగుతుంది. దేవుని పరిశుద్ధుల సన్నిధిలో నిలబడడానికి మనుషులకే కష్టము, అటువంటిది ఈ దురాత్మకి ఇంకా కష్టం. ఆ దయ్యాలు ఏమీ మాట్లాడి ఏమీ యేసు గురించి ఏం టెస్ట్ మనీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి యేసు ప్రభువు వెంటనే వాటి నోరు మూయించేసేవాడు అనమాట ప్రతి సందర్భంలోనూ. 35వ వచనం, అందుకు యేసు ఊరకుండుము, ఇతన్ని వదిలిపోమ్మని దానిని గద్దింపగా, ఐ కీప్ క్వైట్ అని శ్రవంతి స్కూల్లో అన్నట్టు యేసుప్రవారు కూడా ఊరికే అరుస్తున్నావు ఎందుకు అని యేసుప్రవారు గద్దించారనమాట దయ్యాన్ని. వెంటనే ఆ దయ్యం ఏం చేసింది, ఇక్కడ యేసు ఆచార సంబంధమైన ఏమైనా చేశాడు అక్కడ? ఇప్పుడు మన స్టేజ్ల మీద పర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పెద్ద అయ్యగారులు, వాళ్ళకిలాగా ఏమైనా అక్కడ షో ఏమైనా చేస్తున్నారు యేసుప్రవారు? అట్లా ఏం చేయట్లేదు యేసుప్రవారు. డైరెక్ట్గా అంటే ఏమైనా చర్చించారంటే అక్కడ నో డిస్కషన్స్ ఏం లేవు, చర్చలు ఏం జరగలేదు. ఆయన కేవలం ఏం చేశాడు, మాట మాత్రం చెప్పాడు అంతే. వెంటనే ఏం జరిగిపోయింది, ఆ దయ్యానికి ఆయన మాటకు లోబడ్డం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేక ఏం చేసింది, ఆ దయ్యము వారిని వారి మధ్య నుండి పడద్రోసి ఏ హానియు చేయక వదిలి వెళ్ళిపోయాడు. కేవలం ఆయన మాట మాత్రం చెప్పాడు, ఆ దయ్యం వాళ్ళని విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. సమాజ మందిరంలో కూడుకున్న వారు యేసు బోధకు ఆశ్చర్యపోయారు. దయ్యాలపై ఆయనకున్న అధికారాన్ని చూసి ఇంకా ఆశ్చర్యపోయారు. ముందు బోధకే ఆశ్చర్యపోయారు, ఈయనంటే ఇంత అధికారంతో బోధిస్తూ ఉన్నాడని. తర్వాత ఇలా దయ్యాలు కూడా, దురాత్మలు కూడా ఆయన మాట వింటున్నాయని చెప్పి ఇంకా ఆశ్చర్యపోతున్నారు. 36వ వచనం చూడండి, అందుకు అందరూ విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొని చూడండి. ఈయన అధికారముతో, చూసావా, దిస్ ఇస్ ద థీమ్, ఇదే ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట మొత్తం అంత తర్వాత కూడా. హీఈస్ పవర్ఫుల్, ఆయన దగ్గర అధికారం ఉన్నది, ఆయన శక్తివంతుడు. ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యాలు సైతం ఆయన మాటకు లోబడాల్సిందే అనే సత్యాన్ని మనకి ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఈ సంగతి కార్చిచ్చు అంటే తెలుసా మీకు? విన్నారా ఆ పదం ఎప్పుడైనా? కార్చిచ్చు అంటే ఏంటది? చిన్న మంట, అడవిలో ఎక్కడైనా మంట వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తుంది, మొత్తం అంతా అడవినంతా దహించుకొని పోతుంది అన్నమాట, కాల్చివేస్తుంది. అట్లా యేసుప్రవారు ఈ దయ్యాలను వెనగొట్టాడనే సంగతి కూడా, ఆ మంటలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో అలా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా వ్యాపించేసింది అనమాట యేసుప్రవారి గురించి. ఫలానా యేసు అని ఆయన సమాజ మందిరంలో కపెర్నహూములో ఇలా బోధిస్తుండగా ఇలాంటి అద్భుతం జరిగింది అని. ఆయన ఆజ్ఞాపించగానే దయ్యం సైతం వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అనే సంగతి. ఆ అగ్ని అడవిని ఎంత వేగంగా వ్యాపించి దహించి వేస్తుంది, అంత వేగంగా, అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. 37వ వచనంలో చూస్తున్నాం, అంతటా ఆయన గూర్చిన సమాచారం ఆ ప్రాంతం అందంతటను వ్యాపించెను. ఆయన కలిగిన ఈ అధికారము మనల్ని ఏం చేయాలి, మనల్ని బలపరచాలి. ఇట్ షుడ్ ఎంకరేజెస్. మన దేవుడు ఎవరో మనకి తెలుసున్న వారమై ప్రతి సందర్భంలోనూ ఆయన కృపాసనం దగ్గరికి వచ్చి ఆయనపై ఆధారపడగలము, ఆయనను ఆశ్రయించగలము. మనకు రక్షణ అనుగ్రహించిన ఆయనే ఈ భూమిపైన మన విశ్వాస జీవితాలను కొనసాగించడానికి కూడా సహాయపడతాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పాస్టర్ గారి భార్య ఏమో ఏడుస్తూ ఉందంట. ఏదో జరగరాంది ఏదో జరిగింది, లేదా జరగబోతోంది అని ఏడుస్తూ ఉందంట. ఏదో ప్రమాదం రాబోతుందనో జరగబోతుందనో తెలిసి భయంతో ఏడుస్తూ ఉందంట. ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారంట ఇద్దరు. ఆమె ఇంకా అదే వరి అవుతుంది, ఇంకా అదే ఆలోచన చేస్తుంది, ఏం జరుగుతుందో అని. ఒక పక్క బాధ, ఒక పక్క భయం. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారంట. ఆమెను చూశాడంట పాస్టర్ గారు. ఆయన భార్యను చూస్తున్నాడు. ఆమె ఫేస్లోనే అర్థమైపోతుంది, ఆమె భయపడుతుంది, బాధపడుతుంది, ఏం జరుగుతుందో తెలియక. పాస్టర్ గారు ఒక మాట అన్నాడంట, ఏమని, నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా,
నీ దేవుడు అంత చేతగాని వాడు అనుకుంటున్నావా? ఒకసారి ఆమెకి ఎక్కడో తగిలిందనమాట అది. అంటే నేను నిజంగానే నా దేవుడు చేతగాని వాడా? నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇంత భయపడుతున్నాను అని వెంటనే ఆమె ప్రశ్నించుకొని ఆమె సరి చేసుకుందంట. చాలాసార్లు ఈ యాంగ్జైటీ గురించి, క్యూరియాసిటీ గురించి రాజశేఖరన్ చెప్తూ ఉంటారు కదా, అనవసరమైన భయాందోళనల గురించి చాలాసార్లు జ్ఞాపకం చేస్తుంటారు. ఇక్కడ ఈ పాస్టమ్ అనకూడదు, పాస్టర్ గారి భార్యతో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ దేవుడు అంత చేతగాని వాడు అనుకుంటున్నావా, లేక అంటే దయా దాక్షిణ్యాలు లేనటువంటి కఠినాత్మమైనటువంటి తండ్రి అని అనుకుంటున్నావా? ఆయన గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని ఇంత బాధపడుతున్నావు, ఇంత భయపడుతున్నావు? అర్థమైపోయింది ఆమెకి. ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనం ఏం తెలుసుకున్నాం, ఆయన మాట చెప్తే, మాట మాత్రం సెలవిస్తే దయ్యం కూడా ఏం చేసిందంట, విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా చాలా చూస్తాం మనం, వచ్చే వారం కూడా ఆయన స్వస్థత పొందుకుని చేసినట్లుగా చూస్తాం, ఇంకా అలాంటివి చాలా చూస్తూ ఉంటాం. అలా మాట మాత్రం చెప్తేనే, ఆయన మాట మాత్రం చెప్తేనే జరిగిపోయే విషయాలు ఉన్నాయి. అంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంకెందుకని మనం భయపడాలి? ప్రతి సందర్భంలోనూ, ప్రతి సమయంలోనూ ఆయన సన్నిధికి రాలేమా? ఆయన పాదాల చెంతకు వచ్చి మన బాధ, మన భారమంతా ఆయన మీద వదిలేసి ప్రశాంతంగా మనకు అప్పగించిన పని మనము జాగ్రత్తగా నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళలేమా? నీ దేవుడు ఎవరో నీకు నిజంగా తెలుసుంటే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరకు వస్తావు, ఆయన ఆశ్రయిస్తావు, ఆయన మీద ఆధారపడతావు. మనల్ని రక్షించుకున్నాడు ఆయన, రక్షించడం ద్వారా వదిలిపెట్టేసేవాడు కాదు మన దేవుడు. మనం ఈ విశ్వాస యాత్రలో అంతం వరకు కూడా మనం ఈ పోరాడుతూనే ఉంటాం పాపంతో. ఆ పోరాటం అంతటిలో కూడా మనం ఆయన ఆశ్రయించిన ప్రతి సందర్భంలో ఆయన మనకు తప్పక మనకి సహాయం చేసి మనల్ని నిలబెట్టేవాడుగా ఉంటాడు, ముందుకు కొనసాగేలాగా మనల్ని నడిపించే దేవుడుగా ఉంటాడు. ఈ సంగతులని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి తలలో వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.